ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ అయితేమి, బీజేపీ అయితేమి, జనసేన అయితేమి వాళ్ళందరికీ కూడా ఎంత వణుకు పుట్టిందంటే ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ ఒక్క కోస్తాలైనంతా కూడా పోర్ట్ అయితేమి, ఎయిర్పోర్ట్ అయితేమి, అదేవిధంగా రైల్వే స్టేషన్ ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకుంటూ కేవలం 10,000 కోట్లనే మీరు రాజధాని తయారు చేయొచ్చు. ఎందుకు మీరు జేబు నింపడానికి ఇన్ని వేల లక్ష కోట్లు మీరు ఎందుకు అప్పు చేస్తున్నారని అడిగి మావిగన్ని ప్రవేశపెట్టి ప్రతిపాదిస్తే రాధాకృష్ణ గారు ప్రజల నాడిని పసిగట్టినారు. అంటే అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అది కరెక్ట్గా ఉంది, ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ప్రజలందరూ కూడా జై కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన ఆయన పసిగట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ భార్యల్ని చెల్లెలిగా భావించి వేరే వాళ్ళకి కట్టపెట్టారని మాట్లాడుతున్నాం కదా రాధాకృష్ణ గారు. ఇది న్యాయమా అండి? అంటే మాకు బ్యాక్ బోన్ లేదు అని ఈరోజు రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ గారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీకు ఎప్పుడెప్పుడైతే ఎదురు దెబ్బ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల వైపు మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఎదురు దెబ్బ మీకు ఉంది అని మీరు పసిగట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి, చెల్లెల గురించి మాట్లాడారంటే ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట? గతంలో కూడా మీరు రాజధాని గురించి మాట్లాడుతూ సెంట్ కంపులు అన్నారు. ఒక సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామంటే సెంట్ కంపులు అని మీ ఒక పేపర్లో రాసినారు. వెండపూడిలో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడితే అది ఒక బడాయి అని మీరు రాసినారు. అంటే మీ పేపరు ఇట్ ఈస్ నాట్ ఫర్ జర్నలిజం అండి, అది జర్నలిజం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి అడ్వర్టైజ్మెంట్ పేపర్. ఈ రోజున హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ ముందర మా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, శ్రేణులు అందరూ కూడా అక్కడ పోయి మీ పైన ధ్వజం ఎత్తితే ఎందుకు పోలీసులు వచ్చి తాడిపర్తి చంద్రశేఖర్ అన్న ఒక దళిత ఎమ్మెల్యే గారు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఈరోజు ఒకే మాట చెప్తున్నాం, రాధాకృష్ణ గారు మీరు గతంలో ఎట్లా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారని గతంలో అందరూ కూడా చూశారు. ఈరోజు మీరు తప్పుడు రాతలు రాసి మీరు ఏదైతే మాట్లాడతారో మాటలన్నీ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. బట్ మీరు ఏదైతే మహిళల గురించి, వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, వాళ్ళ భార్యల గురించి, చెల్లెల గురించి మీరు మాట్లాడినారో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మహిళ ఒక శక్తిగా ఎదిగి మిమ్మల్ని, మీ పార్టీని, అదేవిధంగా మీరు ఈరోజు చేసిన వికృత చేష్టల్ని అడ్డుకుంటారనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు అని మీ అందరూ కూడా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా మేము వైఎస్ఆర్సీపీ శైలిగా మేము పాటిస్తాం. దానికి మీకు సంబంధం ఏంటండి? అంటే మీ కడుపు కాలిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటల్ని చూచా తప్పకుండా మేము పాటిస్తున్నామని మీకు కడుపు కాలిందా? వీలైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే ఫండమెంటల్స్గా ఏదైతే బేసిక్ అవైలబిలిటీస్, అమ్యూనిటీస్ ఉందో అవన్నీ కూడా మీరు వాడుకొని రాజధాని కట్టండి. ఎందుకంటే అది 9,000 స్క్వేర్ ఫీట్కు ఎక్కువగా ఆ ఒక కోస్తా లైన్ వస్తుంది. అదేవిధంగా మీరు అమరావతిలో ఏదైతే కడుతున్నారో అది 2,000 స్క్వేర్ ఫీట్కు ఎక్కువ లేదు. కాబట్టి మీరు దయచేసి ఇంకా వికృత చేష్టలు మానుకొని తెలంగాణలో కూడా రాజధాని కట్టినారు. 400-500 ఎకరాల్లో అంతా అయిపోయింది. మీకు ఎందుకంటే 50,000 ఎకరాలు ఇప్పటికున్న రైతులకి ఎవరైతే భూములు ఇచ్చినారో ఇంతవరకు ఒక సెంట్ కూడా మీరు ఇవ్వలేదు. వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇస్తానని చెప్పి రోడ్స్ కూడా డెవలప్ చేయని పరిస్థితి. కేవలం సెకండ్ ఫేజ్లో మళ్ళీ భూములను తీసుకొని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చి మనపైన భారం మోపే ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము ధిక్కరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మీరు ప్రజలందరూ కూడా మావిగన్ గురించి మాట్లాడుతూ హర్షిస్తున్నారు. మీరు లక్షల కోట్లు తీసుకుని అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు అంటున్నారు. రాయలసీమ ప్రాంతం మేము ఏమైపోవాలి? లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా అలా ఎక్కడుందో అలాగే ఉన్నాయి. అదేవిధంగా
సంక్షేమ పథకాలు లేవు, బీసీలు నమ్మించి ఓటు వేయించుకున్నారు, సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు, నిరుద్యోగి భృతి అని చెప్పినారు. ఇవన్నీ చేయకుండా డబ్బులని అప్పు తీసుకొని వచ్చిన డబ్బులని ఎక్కడ పోయినాయి? మీరు ఎన్ని కుచేష్టలు చేసినా కూడా మావికన్ అనేది ప్రజల నరనాడిలో ఎక్కింది కాబట్టి, ఉద్యమం అనేది ప్రతి ఒక్క ప్రజల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఆపలేరు. మీ వికృత చేష్టలు, అదేవిధంగా మీ మాటలు కూడా ఎన్ని కోటలు దాటిపోయినా కూడా ప్రజలు దాన్ని తొక్కి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతారని మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు దిస్ ఇస్ ద బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ జర్నలిజం అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. రాధాకృష్ణ గారు బేషరతుగా మీరు రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ రాధాకృష్ణ